హల్లెలూయా. మీరు నా స్నేహితులు. ఇది మన భాగ్యం. ఎవరికి స్నేహితులు? రాజుగారు రెడ్డి గారు మా స్నేహితులు. మా ఫ్రెండ్స్ ఎవరు? మా ఫ్రెండ్ ఎవరు? ఎంత భాగ్యం అండి. ఆకాశమైన సింహాసనం భూమి అని పాదపీఠంగా చేసుకున్న దేవుడు అంటే మా స్నేహితుడు. దేవుడి స్తోత్రం కలిగింది. శరాబులు వచ్చాయి, కెరూబులు వచ్చాయి, హిమాలయ మిఖాయిల దూతలు వచ్చాయి, గాబ్రియల్ దూతలు వచ్చాయి, రఫాయేల్ దూతలు వచ్చాయి. ప్రభువా నీతో స్నేహం చేస్తామంటే నీ స్నేహం మాట్లాడదు. మరి ఎవరితో స్నేహం చేస్తే ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇదిగో చూడు పాడుకోరు పినియలు ప్రాంతాలు గుంపు చూసావా వాళ్ళ నా బెస్ట్ ఫ్రెండ్స్. దేవుడికి స్తోత్రం. దేవుడు మన ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్. పాడతాం కదా, స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా. ఎవరు మన స్నేహితుడు? దేవుడి కంటే మన స్నేహితుడు అంటే అబ్రహాము నా స్నేహితుడు. అమరత్వంలో వసించేవాడు, వేలుపుల మధ్య సంచరించేవాడు, ఏ మనుషులను ఎప్పుడు చూసి బ్రతకలేనటువంటి మహా దివ్యమైన తేజస్సులో ఆయన మాత్రమే వసించగలిగినటువంటి అమరత్వం కలిగిన దేవుడు అంటాడు. పనికి మారిన వారిని ఎంతలో కలిగి అంతలో మాయమైపోయే వారిని సర్వజీవులు గడ్డిని పోటీ ఉన్నారని ఎవరు పోస్ట్ చదివారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు కలిగిన మనమంట ఆయన స్నేహితులు అంట. దేవుడికి స్తోత్రం కలిగిన భాగ్యం అంటే ఈ రోజు నీ భాగ్యం అనుభవించావా? నాకు ఫ్రెండ్ ఉన్నాడండి, నాకు స్నేహితుడు ఉన్నాడండి, నా తల్లి తీర్చకపోయినా నా తండ్రి తీర్చకపోయినా ఎవరితో చెప్పుకోకపోయినా నా బెస్ట్ ఫ్రెండ్తో నా సమస్తం చెప్పేసుకుంటానండి అని ఏ రోజైనా దేవుడు నా స్నేహితుడిగా నా భాగ్యం ఇచ్చేదని భాగ్యంతో నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ఎప్పుడు అనుకున్నావా? అనుకోదు. కానీ దేవుడు చెప్తున్నాడు నీ భాగ్యం ఏంటో తెలుసా? నిన్ను ఆయన తన స్నేహితుడిగా చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి బెస్ట్ ఫ్రెండ్గా చేసుకున్నాడండి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు అడిగినా, ఎప్పుడు చేసినా నీ మాట ఎంత మోసపోయాడైనా, ఎందుకంటే నీ ప్రేమించి బెస్ట్ ఫ్రెండ్గా చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది నా భాగ్యం, ఇది నా భాగ్యం. లోకంలో ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా ఏదో సమయంలో మోసం చేస్తారు. అందుకే మనుషులతో నడిచినప్పుడు అంట కళ్ళు తెరుచుకొని నడవాలంట, దేవుడితో నడిచినప్పుడు అంట కళ్ళు మూసుకొని నడవాలంట. దేవుడి స్తోత్రం. మనిషి ఎవరైనా సరే ఏదో సందర్భంలో ఎక్కడొక్కడ మోసం చేస్తారు, అది కళ్ళు తెరుచుకోవాలంటే వివేకం కలిగి నడవాలి కదా. కానీ దేవుడితో ఏం ఆలోచించవద్దు. అందుకే ఆదాముతో అన్నాడు, మంచి చెడులు తెలివించే పొలం నీకు వద్దే, ఆ తెలివి నేనిస్తాను, ఆ మంచి చెడులు నేను చెప్తాను, ఆ వివేకం నేనిస్తాను, నన్ను ఆధారం చేసుకో, ఆ పండు నేను చేస్తాను, అది వద్దు అన్నాడు. నువ్వు చెప్పలేవు ప్రభావం పండుగ చేసి ఏ తెలివితేటలు వచ్చాయి? దౌర్భాగ్యమైన తెలివితేటలు వచ్చాయి. ఏం చేశారు? ఆకులు కట్టుకుని పక్కన దేవుడు వచ్చాడు. అదే స్నేహితులారా ఈ ఆకులు ఎంతసేపు ఉంటాయి కదా, 3 గంటలు కదా ఎండిపోతాయి. మరి మామూలే ఆకులు ఎండిపోతాయి కదా, ఎండిపోతే మరి మామూలే చిచ్చే అని చెప్పేసి ఒక జంతువు కోసి నరికేసి చర్మం చుట్టాలి. ఫ్రెండ్ కాబట్టి ఆకులు కాస్తాయా? ఎండిపోవా? ఆకులు ఎండిపోవా? ఎండిపోతే కూర్చుంటే సిరిపో మరి మామూలు దిగ ఓరు పిచ్చోళ్ళు. ఆ మంచి చెడు తెలుగునిచ్చే చెప్పి మీకు వద్దురా, నేనిస్తాను మంచి, నేను మీకు ఫ్రెండనే, నేనిస్తాను నీకు వివేకం, నేనిస్తాను నీకు జ్ఞానం. నాలాంటి ఫ్రెండ్ ఎవరు దొరుకుతాడు? ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడుతున్నాను కదా, నీకు ఏది కదా అడగవచ్చు కదా అని భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన స్నేహితులకు దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ భాగ్యాన్ని పొందుతున్న మనము బాధ్యతలు చెయ్యాలి, బాధ్యతలు చెయ్యాలి. చేద్దామా? నా స్నేహితులు అయితే నా ఆజ్ఞ ఏంటి చెప్పండి? నా ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకరు బాధ్యతనే ఏం కాదు. రెండోది ఏం లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. మీరు కృపావరమందు లోపం లేని వారు, మీరు రాకడ కొరకు అపేక్షించబడిన వారు, మీరు కృప చేత రక్షించబడిన వారు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగిన వారు, అనేకమైన జ్ఞానవంతుల కంటే మిక్కిలి జ్ఞాన సంపద మీకు ఇవ్వబడింది. అయినప్పటికీ కూడా మొదటి కొరింథీ పత్రిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని హల్లెలూయా.
నా ఆజ్ఞ ఏంటి? మీరు ఒకే భావంతో ఉండండి. మనం నమ్మింది ఒకే ప్రభువుని. మీరు ఒకే భావంతో ఏకతాత్పర్యంగా ఉండండి. మనం కడగబడింది ఒకే రక్తంలో. మీరు ఒకే ఆత్మ కింద పనిచేస్తున్న వారిని, ఒకే పనులు మనం పాల్పొందుకున్న వారిని. కాబట్టి మనం అందరం ఒకే హృదయంతో కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు క్రీస్తు యొక్క శరీరం. ఏకభావము, ఏకతాత్పర్యము, సహోదర ప్రేమ నిలువుగా ఉంచుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి పనులకు సహాయం చేసుకుంటూ, ఒకరి గుడ్డులు ఒకరు దాచుకుంటూ, నమ్మకత్వాన్ని కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవడం ఈ బాధ్యత. ఇప్పుడు చెప్పు, ఈ బాధ్యతలో ఉన్నామా? ఇలాగే మనం ముందుకెళ్తున్నామా? నిజంగా నువ్వు స్నేహితులు అయితే నీ బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య అనే భాగ్యాన్ని పొందుకోవాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, ఇది నా ఆజ్ఞ, ఇది నీ బాధ్యత. ఏది నీ బాధ్యత అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి బలహీనతలు ఒకరు సహాయం చేసుకుంటూ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువు. 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అలాగే మీరు నడుచుకోండి. చాలు, దేవుడి స్తోత్రం. అలాగే మీరు కూడా ఏం చేయండి? ప్రేమ కలిగి నడుచుకోండి. 4వ అధ్యాయం, అదే ఎఫెసీ 4వ అధ్యాయం దేవుని బిడ్డ చివరి 17వ వచనం. కాబట్టి మనుషులు ఇక మీదట అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట వారైతే అంధకార మనసు కలిగిన వారై వ్యర్థతను అనుసరించిన వారై. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలాంటి వారు తెలుసండి? సిగ్గులేని వారు. ఎవరు? ప్రేమ లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోలేని వారు, నా ఆజ్ఞను పాటించలేని వారు, ఒకరికొకరు తన ప్రాణాన్ని పెట్టలేని వారు, ఒకరినొకరు ఎన్నిక చేసుకోలేని వారు, అందరూ అంట సిగ్గులేని వారు. వారు అన్ని జనులండి. నువ్వు క్రైస్తవురాలివి, నువ్వు శిష్యుడు, నువ్వు ఎవరు స్నేహితురాలివి, స్నేహితుడవు. వాళ్ళ మనం ఉండకూడదు. అన్య జనులు అలా ఉంటారు, వ్యర్థమైన మనస్తత్వం కలిగి పగలతోటి కాఠిన్యంతోని రగిలిపోతూ ఉంటారు వాళ్ళు. మనకేంటి? మనం అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించులాగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. దేవుడికి స్తోత్రం. మరి ఎలా చేయకుండా నేను శిష్యురాలు అయిపోతాను, నేను శిష్యుడిని అయిపోతాను, నేను తీగనైపోతాను, తీగ పలికించేస్తాను. ఏం చేయగలుగుతాను? రాగాలు పలికిస్తావు, తీగ రాగాలు బట్టి ఏం చేయగలుగుతావు? ఆయన సారం నీలో లేనప్పుడు, ఆయన జీవం నీలో రానప్పుడు, ఆయన దగ్గర నువ్వు బాధ్యత కలిగి లేనప్పుడు తీగమవుతావా? ఆయన దగ్గర నేర్చుకోకపోతే నువ్వు శిష్యురాలు అవుతావా, శిష్యుడు అవుతావా? ఆయన స్నేహితుడిగా ఉండడానికి భాగ్యం ఇస్తే దాన్ని తోసి వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు ఒకరినొకరు ప్రేమించుకోకుండా కనపడ్డ సహోదరిని ప్రేమించకపోతే కనపడలేదు దేవుడే ప్రేమిస్తామని మనమే కొటేషన్ పెడతాం కదా. మరి దేవుడు ప్రేమించడం అంటే ఏంటి? ఆయన కనపడితే కనుక పడేసుకోవడం. ఆయన కనపడు కదా, ఎందులో కనపడతాడు ఆయన? పడతాం. పువ్వులలో నువ్వు ఉన్నావు, నవ్వులలో నువ్వు ఉన్నావు, విశ్వాసంతో ప్రభువా అంటే మనుషుల్లో నువ్వు ఉన్నావు. అందరిలో ఉన్నాడు కదా. మరి అందరిలో ఉన్నప్పుడు అందరూ ప్రేమించుకుంటే దేవుడు ప్రేమించినట్టే కదా. ఒకరిని ప్రేమ బంధం కలిగి ఉండాలి కదా. ఇది ఆజ్ఞ దేవుడు చెప్తున్నాడు, ఏగా చెప్తున్నాడా? నేను చెప్తా చెప్పండి, నేను చెప్పలేదు. దేవుడు ఆజ్ఞ, దేవుడి గ్రంథము, దేవుడు వాక్యము, దేవుడు చెప్పాడు నువ్వు నా స్నేహితురాలు, నువ్వు నా స్నేహితుడివి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను మీరు ఒకరు ప్రేమించుకునేది కదా ఉంది. ప్రేమిస్తే మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమిస్తే మహా తిరిగి ప్రేమిస్తారు. ఈ ప్రేమకి కలిగి ఉండడానికి ఎంతో గల్తీ చదివించారు కదా. అవును సార్, గల్తీ పత్రిక 5వ అధ్యాయం గల్తీ పత్రిక 5వ అధ్యాయం చదువు 11వ వచనం.
హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండి అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. అయితే మీరు ఒకరినొకరు కలుసుకొని భక్షించుకుని ఎడల పూర్తిగా మీరే నశించిపోతారు. ఖర్చేసుకుంటారా? ఒకరు తప్పేసుకుంటారా? ఓ క్రైస్తవుడికి ఇది పని కాదురా బాబు. నేను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాను. ప్రేమ కలిగి సత్యం మాట్లాడి అన్ని విషయాలు క్రీస్తుని కొని ఎదగాలి. నువ్వు నిజంగా దేవుని స్నేహితుడు అయితే, నేను నిజంగా దేవుని స్నేహితుని అయితే, అన్ని జనాలు ఏదో చెప్తారు, కలవరపరిచే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళతో మనకు పని లేదండి. వాళ్ళు నరకానికి పోయే వాళ్ళు వారికి మన సంబంధం ఇస్తారు. వారికి మన సంబంధం ఏంటి? మనం ఒకే తండ్రిని ఆరాధిస్తున్నాం, ఒకే రక్షణలో కడగబడ్డాం, ఒకే పనులు చేయబెడుతున్నాం, ఒకే పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఒకే సంఘంలో మనం మాట్లాడుతున్నాం, ఒకే రాజ్యంలో వెళ్తాం. మనందరం కుటుంబం దేవుడి చేత ఏర్పడుతున్న వాళ్ళు. అన్ని జనాలు కలవర పెడతారు, భిన్నమైన సువార్తను చెప్తారు, దుర్బోధన బోధిస్తారు, ఇలాగంటారు. వాళ్ళు ఎవరు మొత్తం వచ్చేవాడు కాదు. మన స్నేహితుడు కనుక మనం వెళ్ళిపోతాం. కాబట్టి మన స్నేహితుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఒకరినొకరు ప్రేమించడం. ఇక్కడ భారం, ఇది భారం అంటే దేవుడికి స్తోత్రం కలిగింది. ఇది మన బాధ్యత. రెండవది